మాత్రమే ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ కాలేజీలో చేర్పిస్తున్నారు కదా. మరి ఇప్పుడు అది లేకపోతే ఆ విద్యా సంస్థలన్నీ ఏమైపోతాయి? అదే కదా మరి. ఇక్కడ సమస్య ఏంటంటే విద్యా సంస్థల్లో అత్యధికంగా వీళ్ళే ఉన్నారు. అవును, తెలుగుదేశం అభిమానులు అన్ని వాళ్ళే, సామాజిక వర్గాలు అందామా లేకపోతే ప్రేమ అందామా, పార్టీ పరమైన ప్రేమ అందాం, వీళ్ళోళ్ళే ఉంటారు. హాస్పిటల్ వాళ్ళు వీళ్ళే ఉంటారు. అవును, వాస్తవంగా మొన్నటిసారి లేటుగా ఇచ్చాడు తప్ప ఏమి వాళ్ళకి ఆగల. ఆ పథకాలన్నీ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. అయినా సరే ఆ లేటుగా ఇవ్వడం మూలంగా జగన్ పరిపాలన చేత కాని అసమర్థుడని తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లకి చెప్పిన వాళ్ళు డాక్టర్లు, హాస్పిటల్ డాక్టర్లు, తమ దగ్గరకు వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు చెప్పిన వాళ్ళు వీడు మళ్ళీ వస్తే మీకు కాదు అని చెప్పి పరీక్షల ముందు, మొన్న ఎన్నికలనే పరీక్షల ముందు జగన్ ని తప్పించడంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషించారు. వచ్చిన ప్రతి తల్లిదండ్రికి కూడా ఆడి పాలన అట్టగే చేస్తామ్మా, మేమేం చేయాలి అని చెప్పించుకొచ్చారు. 100కి 70-80% మంది ఇవాళ వాళ్ళందరూ గొల్లుమంటున్నారు. మనోడు వస్తే 1కి 100 రూపాయలకి 150 ఇస్తాడు అనుకుంటే 100కి 10 పైసలు కూడా ఇవ్వకుండా. ఇంకోటి జగన్ టైంలో మొన్న ఒక స్కూల్ అతను చెప్పాడు, కాలేజీ అతను, జగన్ టైంలో ఇది చంద్రబాబు టైంలో పెండింగ్ 6 నెలలు 7 నెలలు ఉన్నాయి, జగన్ వచ్చాక ఒక 3 నెలలకు మొత్తం డబ్బులు ఇచ్చేశాడు పెండింగ్ తో సహా, ఈవెన్ హాస్పిటల్ అవి కూడా అంతకు ముందు డబ్బులతో సహా క్లియర్ చేసేసాడు ఆరోగ్యశ్రీ. తర్వాత 3 ఏళ్ళు దాకా బాగానే నడిచింది, కరోనా టైంలో కూడా బాగానే ఇచ్చారు. తర్వాత నుంచి ప్రాబ్లం వచ్చింది, కరోనా తర్వాత నుంచి ప్రాబ్లం వచ్చింది. 3 నెలలకు ఒకసారి ఇవ్వడం, మొదట్లో ఆరోగ్యశ్రీ అయితే ఏ నెలకు ఆ నెల కూడా ఇచ్చేవాడు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వేసేసేవాడు. పైగా పిల్లలకి, కాకపోతే వీళ్ళందరికి కోపం వచ్చింది ఏంటంటే జగన్ చేసిన పని బాగా ద్వేషం రావడానికి కారణం ఏంటంటే డబ్బులు సకాలంలోనే జగన్ వేసాడు, తల్లులు